లేఖలు రాసుకొచ్చారు, చంద్రబాబుకి ఈ లేఖను పంపించారు, బహిరంగ లేఖను పంపించారు. సో ఆయన మాట్లాడడం కూడా చూసారు మీరు. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, పొన్నం ప్రభాకర్ ఇప్పుడు తెలంగాణ ఇష్యూ పైన తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ కొంత సీరియస్గా తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక లేఖ కూడా రాసుకొచ్చారు. ఇదే లేఖ గతంలో ఓం బిర్లా కూడా రాసుకొచ్చారు, ఈ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డ్స్ తొలగించాలని చెప్పి. సో ఎటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? అట్ ది సేమ్ టైం చంద్రబాబు ఈ లేఖకి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూనే ఒక బహిరంగ లేఖ బయటికి విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా అనేటువంటి మెన్షన్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నట్టు రాశారు. పదే పదే తెలంగాణ విభజనకు సంబంధించి ఇంకా ఇన్ని సంవత్సరాలైనా 12.5 సంవత్సరాలు దాటినా కూడా ఏదో ఒక రూపంలో కామెంట్ చేస్తూ వస్తా ఉన్నారు. దాంట్లో మీ పార్టీకి సంబంధించిన నాయకులు, మీ మిత్రపక్షాలు, మీ ఎన్డీఏ కూటమికి సంబంధించి వీళ్ళంతా కూడా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. దాన్ని అడ్డుకోండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. రీసెంట్ గా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యే నిరసనలకు తావిచ్చినటువంటి సిచ్యువేషన్. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు పెద్ద దిష్టి బొమ్మలు దహనం చేయడం, ర్యాలీలు, ధర్నాలు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన కూడా కాస్త ఘాటైనటువంటి విమర్శలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అసలు పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ కి పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో అడుగు పెట్టనివ్వము, హైదరాబాద్ లో తిరగనివ్వము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. ఇక తేజస్వి సూర్య వ్యాఖ్యలను కూడా లోక్సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్ కు లేఖ రాయాలి చంద్రబాబు అనేటువంటిది కూడా పొన్నం ప్రభాకర్ చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎలాంటి శత్రుత్వం లేదు, ప్రజలు అన్నదమ్ములాగా ఉంటున్నారు. ఈ మాటల వల్ల మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ విభజన దృష్టి ప్రజల్లో పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని తొలగించేటువంటి నిర్ణయం తీసుకొని ముఖ్యంగా మీ మిత్రపక్షాలకు, ఇటు జనసేన, ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులను వారించండి అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. దీనిపైన బహిరంగంగా లేఖ రాయడం అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. హఠాత్తుగా పొన్నం ప్రభాకర్ మంత్రి, తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చంద్రబాబు నాయుడుకి లేఖ రాయడం అనేటువంటిది కాస్త చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. దీనిపైన చంద్రబాబు నాయుడు రెస్పాండ్ కాలేదు ఇప్పటి వరకు. దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. రైట్ మధు, అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన చంద్రబాబుకు లేఖ రాయడం చూసాం, ఓం బిర్లాకి లేఖ రాయడం చూసాం. ఇప్పుడు ఈ సంఘటన పైన ఇంకా తెలంగాణ అంటే కేవలం ఒక ప్రభుత్వమో లేకపోతే ఒక వ్యక్తో కాదు, పూర్తిగా ఒక వ్యవస్థ, ఒక ప్రత్యేక రాష్ట్రం. పదే పదే ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడాన్ని అటు గతంలో అనిరుద్ రెడ్డి లాంటి వ్యక్తులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తులు విభేదిస్తూ ఉన్నారు. ఇది ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పదే పదే స్టేట్మెంట్స్ వల్ల దాదాపు రాష్ట్రం సాకారమై 12.5 సంవత్సరాలు దాటినా ఇంకా ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడం వెనకాల మంచి ఉద్దేశం లేదు. ప్రజలను విభజించేటువంటి ఆలోచన ఉంది. అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలి, అభివృద్ధితో ముందుకు పోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా పోటీ పడాలి అభివృద్ధి విషయంలో. అంతవరకు ఓకే. కానీ ఇట్లా తెలంగాణ వారు ఆంధ్రకి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి నిత్యం ఎలాంటి భద్రత లేకుండా కూడా ట్రావెల్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండాలి వివిధ పనుల మాత్రం. కానీ ఈ స్టేట్మెంట్స్ తో ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితి ఉంది. కనీసం పెళ్లి సంబంధాలకు లేకుంటే ఇంకెక్కడో ఫంక్షన్స్ కి వెళ్లకుండా జరిగేటువంటి కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ఉండొద్దు, అట్లా ఈ ఉద్రిక్తలను తగ్గించేటువంటి పరిస్థితి ఉండాలి అనేటువంటిది పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు రియాక్ట్ కాకపోతే ఇంకా కాస్త ఘాటుగానే పొన్నం ప్రభాకర్ గాని ఇంకా తెలంగాణ నుంచి మరికొంతమంది రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా తెలంగాణ విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కూడా 12 ఏళ్ళు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఇంకా తెలంగాణ విభజన పైన, తెలంగాణ ఏర్పాటు పైన, తెలంగాణకు సంబంధించిన అస్తిత్వం పైన పదే పదే అటు ఎన్డీఏ కూటమి నేతలు కౌంటర్ చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా డైరెక్ట్గా తెలంగాణ ఏర్పాటు అనేది ఒక రకంగా తలుపులు మూసివేసి ఆ పార్లమెంట్లు మొత్తం దిగ్బంధించి అటువంటి ఏర్పాటు జరిగింది. పూర్తిగా ఒక తల్లిని చంపి బిడ్డను కాపాడమే అని చెప్పి ప్రధాని అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోనసీమలో పచ్చని పైర్లు విరజిల్లుతూ ఉన్నాయి. సో కోనసీమ అందాలు విషయంలో గతం తెలంగాణ నాయకులు పదే చెప్తూ ఉండేవారి రకంగా బహుశా ఆదిష్టే తగిలిందేమో అని చెప్పి పవన్ కళ్యాణ్ అనడం. మొన్నటికి మొన్న తేజస్వి సూర్య ఆయన కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ విభజనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనని పోల్చడం, ఇలా పదే ఇంకా ఇటువంటి అటాక్ జరగడం తెలంగాణ వివక్షతని, తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టినట్టుగా ఉందని చెప్పి పొన్నం ప్రభాకర్ ఒక లేఖ రాసుకొచ్చారు. డైరెక్ట్గా బహిరంగ లేఖ రాసుకొచ్చారు. చంద్రబాబుని మెన్షన్ చేశారు. మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, తెలంగాణలో కూడా గతంలో మీరు ముఖ్యమంత్రిగా చేసిన వారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి ఎన్డీఏ కూటమి నేతల యొక్క వ్యాఖ్యల్ని మీరు కంట్రోల్ చేయాలి.
పవన్ కళ్యాణ్ని కంట్రోల్లో పెట్టండి, ఎన్డీఏ కూటమి పక్ష నేతలందరూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసి దాన్ని వారిపై ఒత్తిడి తీసుకొచ్చి వాటిని బంద్ చేయండి, లేదంటే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ ఒక స్వీట్ వార్నింగ్ అండ్ ఒక రిక్వెస్ట్తో కూడిన వార్నింగ్నే పొన్నం ప్రభాకర్ చంద్రబాబుకు ఇచ్చారనుకోవాలి. సో మీరేమనుకుంటున్నారు? పదే తెలంగాణ ఇంకా టార్గెట్ చేయడం కేవలం వాళ్ళ రాజకీయ అస్తిత్వం కోసమేనా? అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులైనా ఎన్డీఏ కూటమి పక్ష నేతలైనా కూడా కేవలం వాళ్ళ రాజకీయ అస్తిత్వం కోసమే తెలంగాణ పేరుని ఇంకా వాడుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్, తేజస్వి సూర్య, పొన్నం ప్రభాకర్ వారు ఏం మాట్లాడారో చూద్దాం. 2,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకు చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చెప్పినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు, చాలా కన్నీరు ఉంటుంది. మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకి అయితే నేను రావాలా. నిజంగా నేను మీ ఇంట్లో వాడు ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను. సో నేను మీకోసం ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతోటి. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 45 రోజులు కరెక్ట్ గా మనకి జనవరి పండుగ పోయిన తర్వాత నుంచి విల్ కమ్ అవుట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. జరిగిన తర్వాత 2 రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతారు. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీలో 1 ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా